గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు రూట్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లో 130 kV విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యకు గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రతిపాదికన మరమ్మతు పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. कितना 1 आवर लगता है? नहीं सर 10 मिनट हो गया. రోజు 10:30 గంటలకు గుంటూరు నగరంలో ముఖ్యంగా పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి సబ్స్టేషన్ దగ్గర నుండి దాదాపు 17 ఫీడర్స్ ఉన్నటువంటి సబ్స్టేషన్లో సూపర్ బజార్ ఫీడర్ కట్ అయ్యి మిగతా ఫీడర్స్ని డ్యామేజ్ చేయడం జరిగింది. దానికి గాను దాదాపు 3.5-4 గంటల నుండి విద్యుత్ అంతరాయం కలిగి చాలా ప్రాంతాల్లో గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు 4 గంటల పాటు కరెంట్ పవర్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది గతంలో ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా ఈసారి ఫీడర్ కట్ అయ్యి మిగతా ఫీడర్స్ని కూడా డ్యామేజ్ చేయడంతో వెంటనే అధికారులు అంటే యుద్ధ ప్రాతిపదికన దాదాపు అరగంట లోపలే అనేక మంది ఏడీలు, డిఈలు, అలాగే ముఖ్యులందరూ కూడా ఏఈలు అందరూ కూడా అనేక మంది ఇక్కడికి వచ్చేసి మరమ్మతు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ చాలా వరకు పేదలు అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల నుంచి అనేక మంది ఫోన్లు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ అంతరాయం కలిగినందుకు మన్నించాలని చెప్పి కోరుతూ వెంటనే ఇది పునరుద్ధరణ చేసి దాదాపు ఒక అరగంటలోనే పవర్ని మళ్ళీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. తప్పకుండా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా వరకు ఇబ్బంది కలగకుండా కొంత ఇబ్బందికి కూడా ప్రజలందరూ కూడా మన్నించాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇది జరిగిన వెంటనే అధికారులతో మాట్లాడటం, ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనిని పరీక్షించడం కూడా జరిగింది. కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ప్రజలకి అంతరాయం